మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో కలిసి పొలాల పర్యటనలకు వెళ్లారు. అన్నదాతల కష్టాలను చూసి వచ్చాను అంటున్నారు. కేసీఆర్ తో పాటు టూర్ కు వెళ్లి ఆయన డైరెక్ట్ గా మన స్టూడియోకి వచ్చారు. అలాగే అనేక రాజకీయ అంశాల గురించి మనతో మాట్లాడబోతున్నారు. సార్ నమస్తే. నమస్కారం. ఎలా ఉంది సార్ పరిస్థితి? సూర్యాపేట, జనగామ, నల్గొండ జిల్లాల్లో ఈ రోజు కేసీఆర్ గారి పర్యటన సాగింది. మీరు గమనించిన విషయాలేంటి? పరిస్థితుల వల్లే కదా పర్యటనలు. పరిస్థితులు అలా లేకపోతే పర్యటనలు ఉంటాయా? అంతే కదా. అంటే మనం ఇంకొకటి కూడా అనుకోవచ్చు కదండి సార్, అంటే కేసీఆర్ గారిని అక్కడ దాకా తీసుకు వచ్చింది కూడా అవే పరిస్థితులు అనుకోవచ్చు కదా. నేను కాదనడం లేదు, కానీ మీరు ఇలా అడుగుతారని తెలుసు. కానీ మీరు మొదలేమన్నారు? పర్యటన అదే పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్నారు. పరిస్థితుల వల్ల పర్యటనలు జరుగుతున్నాయని చెప్పాను. మరి ఇదే పరిస్థితులు నిజమైనప్పుడు పర్యటనలు కేవలమే ప్రతిపక్షాలకి ఎందుకు? అధికార పక్షానికి కూడా ఉండాలి కదా. మీరైనా ఎవరైనా ఏ రాజకీయ నాయకుడైనా ఒప్పుకోవాల్సిందే కదా. మీకు వేరే ఉద్దేశాలు లేవు కదా, మీరు రాజకీయం కాదు కదా. అటువంటప్పుడు పరిస్థితులు అన్న నేపథ్యంలో పరిస్థితుల వల్ల పర్యటనలు అనేది మనం మాట్లాడుకోం. అంటే లాజిక్ చూడండి, పరిస్థితులు కేవలం ప్రతిపక్షానికే పరిస్థితులు అట్లా కనపడుతున్నాయా? కాదు కదా. అంటే ఈ మధ్య ఒక్క నిమిషం, అది తర్వాత విషయం. పరిస్థితే ఎప్పుడొచ్చింది, ఎందుకు వచ్చింది, రాకుండా ఉండడానికి ఏం చేయాల్సి ఉండే, ఇప్పుడే ఎందుకు వచ్చింది, దాని మీద దృష్టి ఎందుకు లేదు అనేది మళ్ళీ విశ్లేషణ. కానీ ఫండమెంటల్ క్వశ్చన్లోనే మనం దారి తప్పకూడదు. అది నేను అనేది. పరిస్థితుల వల్ల పర్యటనలు మొదలయ్యని నేనే అన్నాను. పర్యటనలు కేవలమే ప్రతిపక్షాలకే పరిమితం అవుతాయా అని కూడా అంటున్నాను. అది కూడా పొన్నాలే చెప్పాలా అంటున్నాను. అన్ని పాతోటే వచ్చినాయి. నేనేమంటున్నానంటే ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు, పర్యటనలు, పరిస్థితులు ఉంటాయి. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని ఆలోచించాల్సిన అవసరం ఉందా లేదా? ఆలోచన ఎవరు చేయాలా? పరిస్థితులు రాకుండా ఉండడానికి చేయాల్సిన బాధ్యత కలిగిన అధికార పక్షం ఎందుకు చేయలేకపోతున్నది? అది ప్రశ్నించుకోవాల్సిన అవసరం కదా. కరెంటు కోతలు, అలాగే అన్నదాతల కష్టాలు, ఇవన్నీ ఏంటి సార్ మీరు గమనించింది ఏంటి? అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? చూడండి అమ్మా, రాష్ట్రంలో, దేశంలో 160% పైన వ్యవసాయం మీద ఆధారపడుతుంది. అంటే 100 మందిలో 60% మంది ఆధారపడే రంగం అత్యంత ప్రాధాన్యమైందా కాదా? అంతే కదా. జనాలకు అన్నం పెట్టేది, వాళ్ళు బాగున్నారా లేదా, ఉత్పత్తులు ఎలా ఉన్నాయి, మరి నష్టం ఎందుకు జరుగుతున్నది, పంటలు ఎందుకు ఎండిపోతున్నాయి, ఆలోచించాలన్నా వద్దా? మనకు అవసరం ఉన్నప్పుడు రాజకీయ కోణంలో 4 సార్లు అదేదో మేడిగడ్డ ఏంటది, 1,00,000 కోట్ల రూపాయల కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక బారాజ్లో 80 పిల్లల్లో 3,000 కోట్లు కూడా ఖర్చు కానటువంటి దాంట్లో 1,00,000 కోట్లు దోచుకున్నారని చెప్పడానికి మాత్రం 4 సార్లు పోయారు. 4 సార్లు అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్. అంతేకాదు అసెంబ్లీ లోపల 3 పర్యాయాలు, ఒకసారి చర్చ గవర్నర్ ప్రసంగం మీద, తర్వాత పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఏంది పవర్ పాయింట్ ప్రజెంటేషన్? ఎవరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసింది? 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి, పార్లమెంట్లో ఉండి, అసెంబ్లీలో ఉన్న పెద్ద మనుషులు అధికారం రాగానే ఎక్స్పర్ట్స్ అయిపోయారు. మంచిదే, వద్దంటామా? తెలుసుకోగలిగితే తెలుసుకుంటే వద్దంటారా ఎవరైనా? తెలుసుకున్నారు. తెలుసుకొని మరి ఈ 10 సంవత్సరాల్లో ఎప్పుడు మార్గదర్శకత్వం ఎందుకు వహించలేదు? తప్పులు జరుగుతున్నాయని, అవినీతి జరుగుతుందన్నప్పుడు ఓకే, ఇప్పుడు జ్ఞానోదయం అయింది, అధికారం వచ్చింది కాబట్టి. అధికారం వచ్చిందని జ్ఞానోదయం అయిందా? అధికారం వచ్చింది కాబట్టి మేము ఎలా చేసుకోవాలని చూస్తున్నారా? అందులో ఏమైనా ఒక్క నిమిషం నేను పూర్తి చెప్పాలి. అటువంటిప్పుడు 4 సార్లు 3 సార్లు చెప్పిన వాళ్ళు ఇవాళ పంటలు ఎండిపోవడానికి కారణమేంది అని ఏ ప్రాజెక్టు దగ్గరికైనా ఏ సమీక్షను చేశారా? రాకుండా ఉండే విధంగా, ఈ పరిస్థితి రాకుండా ఉండే విధంగా చేయాల్సిన అంశాన్ని పరిశీలించారా? నిర్ణయాలు తీసుకున్నారా? ఎందుకు చెప్తున్నానంటే ఇది బాధ్యత రాహిత్యం. ఆరోపణలకు రాజకీయ ఎత్తుగడలతోటి మీరేమో ఇరిగేషన్ మీద చాలా గొప్పగా చెప్పారు, నేను కాదనా. కానీ రైతులను ఆదుకోవడం చేసేదాన్ని ఎందుకు చేయలేదు? ఒక్కటి సమస్య ఉత్పన్నమైంది మేడిగడ్డ. మరి అన్నారం, సుందిళ్లలో ఉన్న 4 TMCల నీళ్లు నదిలోకి ఎందుకు పెట్టారు? అవి లిఫ్ట్ చేసి ఎల్లంపల్లిలో వేసుకుంటే మిడ్ మానేర్కి వచ్చేసి కొంత ఉపశమనం కలిగేది కదా. ఓకే, ఇదంతా ఏదో చెప్తారు, పంపు చేయలేరు, ఇంప్రూవ్ చేయలేరు, ఎండిడిఎలు సాంకేతిక విషయాలు అయితే సాంకేతిక వాళ్ళతో మాట్లాడచ్చు. మరి మిగతా వాళ్ళతో మాట్లాడితే ఇది జనంలోకి సరిగ్గా పోదు. ఏమంటున్నా అంటే, ఏదో నేను అడిగాను ఒకరిద్దరు, అడిగితే ఎండిడిఎల్ కంటే తక్కువ ఉంటే పంపులు పనిచేసారు. పంపులు ఎఫిషియెంట్గా పనిచేయాయి. అత్యవసర పరిస్థితుల్లో నీళ్లు లేనప్పుడు ఎఫిషియన్సీ తక్కువైతే ఏమవుతుంది? కొద్దిగా కరెంట్ ఎక్కువ కాలుతుంది, కానీ పంటలు అయితే సేవ్ అవుతాయి కదా.
ఉమ్, అంతేనే కదా? ఆ? అట్లని చెప్పి నీళ్లు పంపు చేస్తలేమని చెప్పి కిందికి పంపిస్తారా? ఇప్పుడు మన ఊళ్ళో చెరువు ఉంది, మత్తడి ఇది తూము ఉంటుంది కదా, తూము దగ్గర దాకా నీళ్లు వస్తలేవు. అట్లని చెప్పి మత్తడి కింద ఉన్న కింది స్లూయిస్లో నుంచి వాగులో నీళ్లు ఇడిచిపెడతామా? చెరువులో ఉంటే గ్రౌండ్ వాటర్ ఉంటుంది కదా, ఇంకా అవసరమైతే 2 మోటార్లు పెట్టి తూము దగ్గర తీసుకొచ్చి కాలువలో పోస్తామా? మరి ఈ మాత్రం ఇంగిత జ్ఞానం లేదని అనుకోవాలా? ఉమ్. బాధ్యత లేదనుకోవాలా? అవగాహన లేదనుకోవాలా? పట్టింపు లేదనుకోవాలా? చెప్పండి. అందుకే అదే కాదు, ఓకే, ఇది మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల, 1,00,000 కోట్లు, ఇవన్నీ కారణాలు 7 సార్లు చెప్పేదంతా పక్క పెడదాం. మరి ఇంకో ప్రాజెక్ట్ ఉంది దేవాదుల ఉంది కదా, తుపాకులు కూడా ఉంది కదా. మీకు తెలుసా, December 7th నాడు ఈ ప్రభుత్వం వచ్చింది. అవును సార్. నేను March 7th వరకు లెక్కలు తీశాను. అంటే 3 నెలలు. ఈ 3 నెలల్లో తుపాకుల గూడెం నుంచి 48-49 TMC నీళ్లు నదిలో పోయినాయి, వృధాగా పోయినాయి. ఇదే దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా పూర్తి స్థాయిలో ఆపరేట్ చేసినట్టయితే పంపులు దాదాపు 22-23 TMC నీళ్లు దాదాపు 13 రిజర్వాయర్లలో నింపుకోవడమే కాకుండా అవసరానికి రిలీజ్ చేసేవాళ్ళం. చెరువులు, కుంటలు కూడా నింపేవాళ్ళం. గ్రౌండ్ వాటర్ పెరిగేది. ఏం చేశారు? మీరు సగం TMC కూడా పంపు చేయలే. అంటే దాని అర్థం ఏంటి? ప్రజల అవసరాలు దున్నపోత మీద చనిపోయేటట్టు ఉన్నది. అంటే పట్టించుకోవట్లేదంటారా? అంతే కదా. నువ్వు 7 సార్లు అక్కడికి పోయేమో అవినీతి లేకపోతే ఏదో తప్పు జరిగింది, ఈయనే కావాలని చేశాడు, వ్యవస్థ ఉంటుంది, వ్యవస్థ చేసిందని చెప్పడానికి భిన్నంగా ఒక వ్యక్తి నాశనం చేయడానికి చేశాడంటారు. ఒక్క నిమిషం, మీరే ఉన్నారు, మేమే ఉన్నాం. ఈ పిల్లలు పెళ్ళికి వచ్చారో లేదో నాకు తెలీదు. మా పిల్లలు పెళ్లి చేసుకున్న గ్రాండ్ చిల్డ్రన్ ఉన్నారు. వాళ్ళకు నేను ఇల్లు కట్టిస్తే నాది కాదనుకొని క్వాలిటీ లేకుండా కొంగిపోయేటట్టు లేకుంటే ఇదే కూలిపోయేటట్టు కట్టిస్తానా? ఒక రాష్ట్రం ఒక జనానికి ఇచ్చిన అవకాశం మీద శాశ్వత ప్రాతిపదికన నిలబడాలి అనే మంచి ఉద్దేశంతో చేసే పనులు ఉంటాయి. దానికి వ్యవస్థను వాడుకుంటారు. వ్యవస్థలో లోపాలు ఉంటాయి, కాదనేది కాదు. ఆ వ్యవస్థ లోపాలను వ్యక్తి మీద చూపెట్టడం అనేది మంచి కాదు. ఓకే, ఇది చేశారు. ఇప్పుడు ఏమో ఈ సీఎం గారు ఏం చేశారు? తన నియోజకవర్గంలో మొదటిసారి ముఖ్యమంత్రి అయింది కదా, అసలు ముఖ్యమంత్రి ప్రభుత్వంలో కీలకమైన అవకాశం దొరికింది. ఆయన ఏం చేశాడు? ఇక్కడేమో ఆరోపణ చేశాడు, అక్కడికి వెళ్ళి ఆయన నియోజకవర్గంలో కొత్తగా పెట్టాడు లిఫ్ట్ ఇరిగేషన్, దాదాపు 2,900-3,000 కోట్లు. ఏంటది? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు భాగంలో ఉన్న నీళ్లు వాడుకునేటువంటి పరిస్థితులుండి ఆన్గోయింగ్ ప్రాజెక్టుగా ఉన్నదాన్ని ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తే ఎవరికి నష్టం లేకుండా వచ్చే నీళ్లు ఉన్నప్పటికీ కూడా ఈయన ముఖ్యమంత్రి అయినాడని, ఈయన నియోజకవర్గంలో ఇప్పుడు అవసరం వచ్చిందని, తను చేసినట్టుగా ఉండాలి అని, తన లెక్క ప్రకారం, తన అంచనా ప్రకారం, తన డిజైన్ ప్రకారం జూరాల నుంచి 7 TMCల కంటే ఎక్కువ నీళ్లు తీసుకుని అతని నియోజకవర్గంలో 2 కొడంగల్ను తర్వాత ఇంకా పక్క నియోజకవర్గం ఏదో ఇవ్వడానికి ప్రయత్నం ప్రారంభించాడు, ఫౌండేషన్ వేశాడు. అంటే నీవు చేస్తేనేమో దాంట్లో లేదు, ఇంకోరు ఈ రకంగా రాష్ట్రం గురించి ఆలోచించేస్తే, నీ నియోజకవర్గం గురించి ఆలోచించి చేస్తే ఎవరే అనకూడదు, రాష్ట్రం గురించి ఆలోచించి చేస్తే నువ్వు ఆరోపణలు చేస్తావు. సరే, అందులో లోపాలు, వ్యవస్థ ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ సంస్కరించాల్సిన అవసరం ఏది కాదు. నువ్వు ఉమ్మడి రాష్ట్రంలో జలయజ్ఞంలో భాగంగా చేపట్టిన ప్రాజెక్టులో 16 ప్రాజెక్టుల సమస్యలు వచ్చినాయి, కొట్టుకుపోయినాయి. ములుగులో ఒక ప్రాజెక్టు ఎందుకు? మనకున్న డేటా ప్రకారం హయ్యెస్ట్ వరద గమనించే దానికంటే అధికంగా మనం కట్టలేసాం. కానీ మొదటి సంవత్సరమే చరిత్రలో ఎప్పుడు లేనంతగా వచ్చింది, మళ్ళీ కట్టాం. అదే మహానుభావుడు ఈ కాంట్రాక్టర్లు ఉన్నారు, పేర్లు ఎందుకు, మిడ్ మానేర్లో ఏమైంది? కొట్టుకుపోయిందా లేదా? 16 ప్రాజెక్టులను ఉంది. దేశవ్యాప్తంగా 36 ప్రాజెక్టులు పోయినాయి ఈ 70 సంవత్సరాల్లో. ప్రపంచవ్యాప్తంగా 3,000 ప్రాజెక్టులు, దాదాపు 2,280 ప్రాజెక్టులకు ఇటువంటి సమస్యలు ఎదురైనాయి. నిన్నగాక మొన్న బాల్టిమోర్ బ్రిడ్జ్ పోయింది. అంతకుముందు 2 రోజుల కింద మోడీ గారు ప్రవేశపెట్టిండు, మరి ఆయన డిజైన్ ఏమో నాకు తెలియదు. ఏది? ఢిల్లీలో అండర్ టనెల్, తర్వాత రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న ఇది తక్కువ డబ్బుతోటి. మొన్న జగన్ గారు విశాఖపట్నం అక్కడేదో బ్రిడ్జ్ పోయింది, ప్రారంభం చేసిన తెల్లవారిపోయింది. దీన్ని మనం ఏ కోణంలో ఆలోచించాలి? దాన్ని బూచిగా చూపించి ఇది చేసావు. కానీ రైతులకు అవసరమైంది నీళ్లు ఉన్నాయి, దీన్ని సంరక్షించుకుందాం, ఇద్దాము అనే ఆలోచన చేయలేదని చెప్పడానికి ఇవన్నీ చెప్తున్నా. అంతేకాదు రైతుల మీద ప్రేమ, ఎందుకంటే అత్యంత ఎక్కువ శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడిన మొదలే చెప్పారు. అటువంటప్పుడు
సరే రాజకీయాలు ఎక్కడైనా నవంబర్ 27 నాడు రైతు బంధు ఎందుకు ఆపారు? అప్పుడే కదా రబీ పంటలు వేసుకునేది, లోన్లు ఇచ్చేది, నాట్లు పెట్టేది. ఇప్పుడు కోతకు వచ్చినాయి, ఎండిపోతున్నాయి. మరి ఈ డబ్బు ఎలక్షన్ ఉన్నదని చెప్పి ఎలక్షన్ కమిషన్ పోయి ఆపించారా? ఆపించినప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా ఒప్పుకుంది. ఓకే, ఎలక్షన్ అప్పుడు ఎందుకు లేదు, ఏదో వీళ్ళు అడిగారు కదా అని. ఆపించే ముందు ఏం చెప్పావు? December 9th మేము గవర్నమెంట్ వస్తున్నది, ఇంకా ఫలితాలు రాలా, వస్తే 10,000 ఎకరానికి కాదు 15,000 ఎకరాలు ఏది కొత్త స్కీమ్ ప్రకారం. ఏమైంది మరి? 110 రోజుల్లో నిన్న మొన్న 2 ఎకరాల కంటే పైసలు కొంత వేసినట్టున్నారు. 2 ఎకరాల వరకు మొదటి ఈ 3 నెలల్లో వేశారు. అంటే 7,700 కోట్లు ప్రభుత్వ ఖజానాలో ఉండి కూడా ఇవ్వలేదు. నేను ఛాలెంజ్ చేశా, మొదటి 30 రోజుల్లో, ఇప్పుడు 110 రోజుల్లో దమ్ముంటే ధైర్యం ఉంటే ప్రభుత్వ ఖజానా నుంచి ఏ అంశాలకు బిల్లులు ఇచ్చారు, పేమెంట్ చేశారు చెప్తారా? రైతులకు ఇవ్వకుండా మీరు మీ వాళ్లకు బాకీలు, లేకపోతే కాంట్రాక్టర్లు, లేకపోతే ఇంకా మీకు కావాల్సిన వాళ్ళకు డబ్బులు ఇచ్చారా? మీకు ఆ ధైర్యం ఎక్కడుంది వైట్ పేపర్ ఇవ్వడానికి? ఎవరైనా ఆర్టీఐ కింద పోతే మీరు సమాచారం ఇచ్చే పరిస్థితి చేస్తారా మీరు? నాకు తెలుసు అడ్డుకుంటారు. ఎన్ని రకాలు అడ్డుకుంటారో నాకు తెలుసు. 45 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ అనుభవం, అత్యంత ఎక్కువ కాలం మంత్రిగా పదవి బాధ్యతలు చేసిన తెలంగాణలో నేను, జానారెడ్డి గారు, గీతారెడ్డి గారు, వాస్తవంగా చెప్పాలంటే చాలా ఫీల్డ్లలో, ఇది చేపల పెంపకం, దేవాలయాలు, తర్వాత ఇది ఐటీ, ఇరిగేషను, ఫైనాన్సు, పవరు, ఇన్ని చేశాం. ఎంతో కొంత తెలుసు, అంతా తెలిసిందని కాదు. కానీ మరి వీళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? ఆలోచన లేకుండా ఆ డబ్బులు ఇవ్వలేదు. మరి ఇప్పుడు ఇస్తున్నారు. ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారు? పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయనా? ఇప్పుడు ఇస్తేనేమో పార్లమెంట్ ఎలక్షన్ లో ఈ పార్టీకి వేయాలని మీరు అనుకోనే కదా ఇచ్చేది. అది కూడా ఆలస్యం చేసి, అది కూడా అవసరానికి ఇవ్వకుండా, రుణ సదుపాయం రాకుండా ఉండే సందర్భంలో ఈ డబ్బు అవసరం వస్తుందని మొదలే సీజన్ కంటే ముందే ఇచ్చే నేపథ్యాన్ని పక్కన పెట్టేసి బాతాలు కొట్టి కాలం గడిపారు. దీనికి సమాధానం ఎట్లా చెప్తారు చెప్పండి? ఇది క్షమించడానికి నేరమా కాదా? పంటలు ఎండిపోతుంటే అందుకే పరిస్థితులు, పర్యటనలు, ఇది అక్కడి నుంచి మొదలైంది.